అన్న చెప్పండి అన్న, ఏందన్న మరి ఇట్లా ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుంటాడు. మరి ప్రజాప్రభుత్వంలో నడి రోడ్డు మీద మీరు బెటాయించవలసిన అవసరం ఏముందన్న? ఇది ప్రజాప్రభుత్వం కాదు, కూని ప్రభుత్వం, ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం. ఇది కేవలం ప్రజాప్రభుత్వం అని రాహుల్ గాంధీ ప్రగల్భాలు కాదు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి పార్టీ ప్రభుత్వం, ప్రజాపాలన అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 30%, 40% కమిషన్లు తీసుకొని ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నది. 6 గ్యారంటీలు అని చెప్పిండు, ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటికీ అమలు చేయలేదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు మా కార్యకర్తను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైట్ అన్న, మరి ఇక్కడ బడ్జెట్ని ఎట్లా చూస్తారు మీరు? అది బడ్జెట్ కాదు, అది దొంగ బడ్జెట్, కేవలం అంకెల గాడి బడ్జెట్. అది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్. ఈరోజు విద్యా వ్యవస్థ చూసుకోవచ్చు. ఈరోజు విద్యలో అనేక మంది మార్పులు తెస్తా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసి అని చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యా కమిషన్కి ఎంతమంది బడ్జెట్ ఇచ్చిండు? కేవలం తక్కువ ఇచ్చాడు. ఈ అనేక రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో విద్యాశాఖ కమిషన్కు అనేక బడ్జెట్ కేటాయిస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖకు కొంచెం కూడా బడ్జెట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే రైట్, ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుంటే కావాలనే కొంతమంది మాత్రము ఇట్లా రోడ్లపైన బెటాయించి ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ మూసి పక్షాలను కూడా చేస్తున్నాము, సో దానికి సహకరించకుండా పోయి అసెంబ్లీ సమావేశాలలో ముట్టడి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నా అవినీతి. నిన్ననే మూసి మీద ఒక కమిషన్ మీద ఒక ఏర్పాటు చేసిరు. మూసికి డబ్బులు అవసరం ఉంటే 5,000 కోట్లు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు చెప్పి ప్రజలు మోసం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ అంటే మూసి పేరు మీద పేద ప్రజలు వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి మూసి పేరు మీద. అదే ధనికుల ఇల్లు కావచ్చు, పెద్దల ఇల్లు కావచ్చు, వారిల దగ్గర కోరువిలు. ఎందుకంటే వాళ్ళు కేవలం ప్రజలను మోసం చేస్తారు, ప్రజలకు సంబంధించిన సొమ్ముని మోసం చేస్తారని చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేవలము ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలోనే ఇక్కడ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. ఒక గ్యారంటీ అని ఇచ్చింది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్. 6 గ్యారంటీలల్లో తులం బంగారం ఎక్కడికి పోయింది, ఫీజు రియంబర్స్మెంట్ ఎడిపోయి, రైతు బంధు ఎడిపోయింది, 420 హామీలు ఇచ్చారు. 420 గవర్నమెంట్ ఇది. ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు గవర్నమెంట్. వచ్చిన వాళ్ళు బీజేపీని అరెస్ట్ చేస్తున్నారు, నిరసన కూడా చేయనిస్తలేరు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్పి వచ్చింది, పబ్లిక్ మేము అన్ని సేవలు చేస్తున్నాం, ఒక్క హామీ కూడా అన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అమలు చేయాలి. ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి, హాస్టల్స్కి అది అకామిడేషన్స్ ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి. బడ్జెట్ ఏముంది, దొంగ బడ్జెట్ అంతా. మీరు ఒక మాట చెప్తా, బడ్జెట్లో రేల్వే గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏమి చెప్తున్నారు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ ఇచ్చిందని చెప్పి. రేవంత్ రెడ్డి అరాచక పాలన పొందబెట్టేదాకా భారతీయ జనతా పార్టీ ఇలా పోరాడుతూనే ఉంటుంది. బడ్జెట్ మాత్రమే రేవంత్ రెడ్డి పాలన అవినీతి పాలన, వాళ్ళు దాచుకోవడానికి సరిపోతున్నారు. అవునా, భారతీయ జనతా పార్టీ దిబ్బకు పోరాటం చేస్తూనే ఉంటుంది. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి విజయవంతంగా ముట్టడిచ్చినాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 6 గ్యారెంటీల్లో ప్రజల ముందర ఏం లేవు, ఫెయిల్. హామీలు అన్ని జూటా పాలన, అన్ని రేవంత్ రెడ్డి నుంచి నోట్లకెళ్ళి వచ్చే అన్ని జూటా మాటలన్నీ. హామీలు నీ నియంత పాలన, నీ అరాచక పాలన అంతా మభ్యపెట్టేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మరీ చేస్తూ థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారికి ఏది చేత కాదు. అట్లాంటప్పుడు ఆయన అధికారంలో ఉండి కూడా ఇంటిగ్రేట్ స్కూల్స్ అంటారు, ఫస్ట్ గురుకుల పాఠశాలలో అన్ని ఫుడ్ పాయిజన్స్ అయ్యి పిల్లలందరూ ఫుడ్ పాయిజన్స్ గురవుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఏం చేత కాదు. మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని, 30% విద్యా వైద్యానికి కంపల్సరీ 30% కేటాయించాల్సిందే ఈ బడ్జెట్లో. దోపిడీ రాజ్యం, 6 గ్యారెంటీల ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రజలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని. మరి ఎట్లా చూస్తారన్న ఈ బీసీ డిక్లరేషన్?
ఈ చేతగాని ముఖ్యమంత్రి హామీలకే పరిమితం అయ్యిండు, అమలు చేయలేకపోతున్నాడు. తీసుకో విజువల్ తీసుకోరా. నమస్తే.